కాకినాడ జగన్నాథపురం ఆదిత్య పాఠశాలలో 35వ వార్షికోత్సవం సందర్భంగా విద్యార్థుల వార్షిక విద్యా ప్రగతి, సాధించిన విజయాలు తెలియజేయడంతో పాటు సమాజాన్ని ఒకే త్రాటిపై నడిపించడానికి తోడ్పడే సంస్కృతి సాంప్రదాయాలను బలపరిచే సాంస్కృతిక కార్యక్రమాలను కూడా ఏకం చేసి నిర్వహించిన ఐక్యం కార్యక్రమం అందరినీ అలరించింది. మొదటి రోజు కార్యక్రమం పెద్దలను, తల్లిదండ్రులను, విద్యార్థులను మంత్రముగ్ధులను చేసింది. ఈ వసంత వేడుకలను ఉద్దేశించి ముఖ్య అతిథి కాకినాడ సీపోర్ట్ లిమిటెడ్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ మెర్లా మురళీధర్ మాట్లాడుతూ, విద్యతో వినయం, వినయం వలన పాత్రత, పాత్రత వలన ధనం, ధనదానాల వలన మోక్షం సిద్ధిస్తాయన్నట్లుగా పిల్లల భవితకు విద్యయే ఆధారమని, అలాంటి విద్యను అందించడం ఆదిత్యకే సాధ్యమని, విద్యార్థులు విద్యను అభ్యసిస్తూ ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా విద్యార్థుల కళలకు, వారి భవితకై కనే కళలకు మార్గం ఏర్పడుతుందని, విద్యార్థులు ఇలాంటి కార్యక్రమాల్లో తప్పనిసరిగా పాల్గొనాలని తెలియజేశారు. గెస్ట్ ఆఫ్ హానర్ గైనకాలజిస్ట్ డాక్టర్ అలేఖ్య మాట్లాడుతూ, ఇంతటి చక్కటి కార్యక్రమానికి ఆహ్వానం అందించినందుకు కృతజ్ఞతలు తెలిపి, కేజీ నుండి పీజీ వరకు ఉన్న ఆదిత్య విద్యా సంస్థల్లో ఎందరో విద్యార్థులు విద్యను అభ్యసించడం ద్వారా మంచి ఉద్యోగావకాశాలు పొందుతున్నారు అనేది జగమెరిగిన సత్యమని, ఉద్యోగ కల్పనలో ఆదిత్య ఒక బ్రాండ్ అని కొనియాడారు. ప్రధానోపాధ్యాయుని బి సుప్రజారాణి మాట్లాడుతూ, ప్రస్తుత పోటీ ప్రపంచంలో విద్యార్థులు నిలదొక్కుకోవడానికి అవసరమైన అన్ని రకాల విద్యా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ, నూతన విద్యా విధానాలను అవలంబిస్తూ విద్యార్థులను విద్యాపరంగా, క్రమశిక్షణ పరంగా దృఢపరచడంలో ఆదిత్య ముందు ఉంటుందని, దానికోసం ఆదిత్య యాజమాన్యం అన్ని రకాలుగా తోడ్పాటునిస్తుందని, ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా విద్యార్థుల మానసిక వికాసానికి అవసరమైన ప్రత్యేక కార్యక్రమాలు కూడా ఆదిత్య నిర్వహిస్తుందని చెప్పడానికి సంతోషిస్తున్నామని తెలియజేశారు. ఆదిత్య విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ ఎన్ శేషారెడ్డి మాట్లాడుతూ, 35 సంవత్సరాల ఆదిత్య జగన్నాథపురం తన విద్యా ప్రయాణంలో ఎందరో విద్యార్థుల జీవితాల్లో వెలుగు నింపిందని, ఒకప్పుడు ఇదే విద్యా సంస్థలో చదివిన విద్యార్థులు ఇప్పుడు వివిధ రంగాల్లో మంచి స్థాయిని పొందడమే కాకుండా తాము చదివిన పాఠశాలలోనే తమ పిల్లలను కూడా విద్యార్థులుగా చేర్చి చదివిస్తున్న తీరును చూస్తుంటే మనస్సుకు తృప్తి, విద్యారంగానికి ఇంకా ఏదో చేయాలనే తపన తనకు కలిగిస్తుందని, దానికి అనుగుణంగానే భవిష్యత్తులో ఆదిత్య విద్యా సంస్థల్లో మరిన్ని ఉన్నతమైన విద్యా విధానాలు కార్యక్రమాలు చేపడతామని తెలియజేశారు. ఈనాటి ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా నిర్వహించడానికి కృషి చేసిన ప్రధాన, ఉప ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, ఉపాధ్యాయేతర బృందాలకు, విద్యార్థులకు తన ప్రశంసలను అందజేశారు. రెండు, మీ జీవితంలో మీరు ఆనందిస్తూ ఉన్న స్థానానికి వెళ్తూ, మూడవది మీ యొక్క పిల్లలకు కూడా వాళ్ళకు అద్భుతమైన ఎడ్యుకేషన్ ఇచ్చే అవకాశం వస్తుంది. కాబట్టి ఇవాళ ఎక్కడ కూడా లిమిటేషన్ లేదు. డబ్బులు లేకపోయినా పర్లే, ఆస్తులు లేకపోయినా పర్లే, కేరు, శ్రద్ధ, పట్టుదల, ప్రయత్నం ఉంటే మనిషి ఉన్న స్థానానికి వెళ్తాడని చెప్పేసి మీకు రుజువు అవుతుంది. ఇవాళ మనం చూస్తున్నాం, మన పిల్లల్ని ఎదురుగా చూస్తున్నాం. కాబట్టి మై డియర్ స్టూడెంట్స్, సో ఎవరైతే ఈవేళ మన స్కూల్లో యాప్టిట్యూడ్ చెప్తున్నారో, అలాగే రీజనింగ్ చెప్తూ ఉన్నారో, అలాగే కమ్యూనికేషన్ చెప్తున్నారో, వీటిల్లో కనుక మీరు డెవలప్ చేసుకున్నట్లయితే యూ కెన్ గో టు ద అప్పర్ లెవెల్, అద్భుతమైన స్టేజ్కి మీకు వెళ్ళవచ్చు. సో తల్లిదండ్రులు కూడా అదే కోరుతున్నా. మీరు ఎంత కష్టపడినా కేవలం ఒక డిగ్రీ వచ్చే వరకు, ఇంజనీరింగ్ జాయిన్ అయ్యే వరకు మీ ప్రయత్నం, ఆ తర్వాత వాళ్ళు మనం చెప్పిన వినరు, మనం చెప్పనక్కర్లేదు కూడా. బట్ అంతవరకు మనం చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. కనీసం వారానికి 10 రోజులకు ఒకసారి స్కూల్కి వచ్చి ఆ ఇంగ్లీష్ మాస్టర్తో, మ్యాథ్స్ మాస్టర్తో, ప్రిన్సిపల్తో మాట్లాడుతూ ఉండండి. పిల్లల్ని ఎంకరేజ్ చేయండి, అభివృద్ధి చేయండి. ఎక్కడ కూడా మీరు దయవించి కొన్ని సాక్రిఫైస్ చేయండి. మీరు ఆ టీవీలు చూడటం, సినిమాలు చూడటం, ఇవన్నీ మీరు సాక్రిఫైస్ చేసి మీ పిల్లల అభివృద్ధి కోసం మీరు పాటు పడితే, మీ పిల్లలు ఈవేళ మనల్ని ఎంతో చిన్నగా చూసేటి సమాజం రేపు చాలా గొప్పగా చూస్తుంది. ఇప్పుడు ఆకాంక్ష మాత్రం మాట్లాడమని కోరుతాను నేను. తర్వాత అది ఎవరైతే 4th కంప్లీట్ చేసుకుని 5th ఎంటర్ అవుతున్నారో వాళ్ళ ఫౌండేషన్స్ చాలా స్ట్రాంగ్గా ఉందని చెప్పి మేము బిలీవ్ చేసాం, లేదా పేరెంట్స్కి కాన్ఫిడెన్స్ ఉన్నారో అలాంటి వాళ్ళందరికీ ఒక స్క్రీనింగ్ టెస్ట్ పెట్టి అడాప్ట్ అయిన ప్రోగ్రామ్ స్టార్ట్ చేసామండి గత 2-3 ఇయర్స్గా. సో దాంట్లో ఇక్కడ ఉన్న పేరెంట్స్ అందరికీ తెలుసు, ఇక్కడ ఉన్న మన ఐడియల్ పేరెంట్ కూడా అడాప్ట్ పేరెంటే. జీకే కానీ, కరెంట్ అఫైర్స్ కానీ, రీజనింగ్ కానీ, అదర్ దెన్ ద కోర్ సబ్జెక్ట్స్ మనం ఆ అడాప్ట్ స్టూడెంట్స్కి ఇవ్వడం జరిగింది. సో వితిన్ 1 ఇయర్ మేము చాలా మంచి రిజల్ట్ చూసాం డిఫరెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో. సో తర్వాత మళ్ళీ ఇంకొక ఆలోచన వచ్చింది, ఓకే మన టాపర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఎయిమ్ అది గ్రూప్ అవ్వచ్చు, గ్రూప్ 1 అవ్వచ్చు, గ్రూప్ 2 అవ్వచ్చు, యూపీఎస్సీ అవ్వచ్చు, లేకపోతే నీట్ అవ్వచ్చు, ఐఐటీ అవ్వచ్చు, అన్ని రకాల క్యాడర్ వాళ్ళకి మనం
ఒక కాంపిటేటివ్గా బాగా స్ట్రాంగ్గా ఫౌండేషన్ వేస్తున్నాం. బట్ వాట్ అబౌట్ అదర్ స్టూడెంట్స్? వాళ్ళకి మేము ఇంటర్నల్గా పెట్టుకునే ఒక CCIT ఎగ్జామ్స్ వరకే వాళ్ళు ఎందుకు పరిమితం చేయాలి? వాళ్ళకు కూడా IMO కానీ NSOలో కానీ మనం అంటూ ఎందుకు స్ట్రీమ్లైన్డ్ కోచింగ్ ఇవ్వకూడదు అన్న ఒక ఉద్దేశంతో లాస్ట్ ఇయర్ స్కిల్ బుక్ అన్నది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఆ ఇంట్రడక్షన్ తర్వాత వితిన్ ఒక 10 months కూడా కంప్లీట్గా అవ్వలేదండి ఆ బుక్ ఇంట్రడ్యూస్ చేయడం. సో మీరు దాని మీద చూస్తే సెకండ్ లెవెల్ క్వాలిఫై అయిన స్టూడెంట్స్ 391 స్టూడెంట్స్ అండి. నీకు మ్యాథమెటిక్స్ ఎంతవరకు వచ్చినావు అని చూద్దామని చెప్పి 2 × 25 ఎంత అన్నా. అంటే నా ఉచ్చారణలో ప్రాబ్లమో ఏమిటో ఆ పిల్లకి సరిగ్గా అర్థం కాలేదు. అప్పుడు చాలా సింప్లిఫై చేద్దామని చెప్పి నేను ఒక కొబ్బరి బొండం తాగామనుకో వెళ్ళి 25 రూపీస్ పే చేసావు. 2 కొబ్బరి బొండాలు తాగితే అంత పే చేయాలి 45 అన్నది. పక్కన సర్దుకో, నీకు అసలు మ్యాథమెటిక్స్ వచ్చా, నీకు ఎక్కాలు వచ్చా, అదే ఇదే అని 2 తిట్లు తిట్టాను నేను. నన్ను ఒక వెర్రోని చూసినట్టు చూసి మనం మేము వెళ్ళేటప్పుడు కొబ్బరి బొండం ఎంతని అడిగామండి, 25 రూపాయలు చెప్పాడండి. 2 కొంటాం 45కి ఇస్తావా అని అడిగాం, వాడు ఇచ్చాడు. ఇది బిజినెస్ మ్యాథమెటిక్స్, మన లైఫ్ మ్యాథమెటిక్స్ అన్నమాట. సో ఆదిత్య యూనివర్సిటీకి వెళ్ళిన తర్వాత అక్కడ నేర్పుతారు మీకు లైఫ్ మ్యాథమెటిక్స్ అని. అంచేత స్కూల్ అయిపోయిందని కానీ మళ్ళీ ఎక్కడ ఏదో వెతుక్కోగలదు మీరు. నేను ఆదిత్య యూనివర్సిటీలో చూశాను, అక్కడ లైఫ్ స్కిల్స్ కూడా నేర్పుతున్నారు. సో అది నేర్చుకోవటం ముఖ్యం. మీ CC కెమెరాలన్నీ కూడా చెక్ చేసుకుంటే డెఫినెట్గా నేను ఉంటానన్నమాట. సో మా పిల్లలు కాలేజ్కి వచ్చేసారు, నాకు ఆ డ్యూటీ అయిపోతుంది అనుకున్నాను. కానీ బీటెక్ వెళ్ళాక కూడా పేరెంట్స్ మీట్ కండక్ట్ చేశారు వాడు. నేను అన్నాను, ఆదిత్య ఆకాంక్ష ఏంటి ఆకాంక్ష, ఇంకా కాలేజ్కి వచ్చాక కూడా పేరెంట్స్ మీట్ ఏంటి ఆకాంక్ష, దట్టు ఇది లోకల్. మనం మామూలుగా లేడీస్ ఎవరైనా సరే ఒక వెహికల్ మీద ఒక ఆటో హైర్ చేసుకుని వెళ్ళిపోవచ్చు. సూరంపాలెం రావాలి, నాకు ఒక డే అంతా వేస్ట్ అయిపోద్ది అని చెప్తూ ఉండేదాన్ని. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు తెలిసింది ఏంటంటే నిజంగా మనం స్కూల్ కన్నా కూడా ఒక ఇంజనీరింగ్ కాలేజ్లో పేరెంట్ మీట్స్ ఉన్నాయి చూసారా, అది చాలా అడ్వాంటేజ్. చదువుతో నిమిత్తం లేదండి, అసలు ఒక టెక్నికల్ హబ్ అంటే ఏంటి, అసలు అక్కడ ఏమి ప్రొవైడ్ చేస్తున్నారు అనేది ఒక సామాన్యులకు కూడా అర్థమయ్యే భాషలో ఎంతమంది మెంటర్స్ ఉంటారో, డిజీ ల్యాబ్స్ తోటి ఇలా డిజిటల్ ప్రజెంటేషన్ తోటి మేము ఒక కోర్స్ ఎందుకు ఆఫర్ చేస్తున్నాం, ఇది మీ పిల్లలకి ఈ స్టేజ్లో ఎందుకు అవసరం, అది మీరు బయట నేర్చుకుంటే ఎంత అవుతుంది, ఎంత టైం వెచ్చించాలి, అన్నీ క్లియర్ కట్గా. అంటే చదువు రాని వాళ్ళు, చదువు లేని పేరెంట్స్ కూడా అర్థమైపోతుంది. అండ్ మీ పేరెంట్ మాకు మీటింగ్కి వస్తేనే మిమ్మల్ని క్లాస్కి అలౌ చేస్తారు అనేది వాళ్ళు నేర్పిస్తారు అనమాట. టీచ్ బ్యాక్ సెషన్స్ కండక్ట్ చేయడం, సేమ్ స్కూల్ లాగానే వాళ్ళు ఒక టాపిక్ డెలివర్ చేసి మనల్ని అందరి ముందు మాట్లాడిస్తారు. ఒక సెక్షన్లో అప్పుడు 300 మెంబర్స్ అలా ఉంటారు. సో అంతమంది ముందు మనం నేర్చుకున్నది డెలివర్ చేయాలి. అగైన్ సేమ్ స్కూల్లో మనకి ఎలా అయితే స్టేజ్ ఫియర్ రిమూవ్ చేసేసారో అలాగే వాళ్ళు కూడా ట్రైన్ చేసేవారు మమ్మల్ని ప్లేస్మెంట్స్కి. మేడం చెప్పినట్టు రీజనింగ్, యాప్టిట్యూడ్ అనేది ప్రైమరీ రిక్వైర్మెంట్ అనమాట. జాబ్స్ కూడా ఫస్ట్ రౌండ్ అదే ఉంటుంది క్లియర్ చేయాల్సింది. సో మీరు స్కూల్ నుంచే నేర్చుకుంటున్నారు, మాకు అక్కడ ఇప్పుడు నేర్పిస్తున్నారు. అండ్ అలా 3rd year వరకు వచ్చింది. అండ్ వితిన్ 2 days నా ప్లేస్మెంట్ అనేది ఇంటర్వ్యూ రౌండ్స్ అన్నీ కూడా అయిపోయాయి. ఆన్ స్పాట్ ఒక 2 days బ్యాక్ ఈవినింగ్ అనౌన్స్ చేశారనమాట. అండ్ దట్స్ ఇట్ హౌ ఇట్ వెంట్. మొత్తం మా ఫ్యామిలీ, పేరెంట్స్, గ్రాండ్ పేరెంట్స్, ఫ్రెండ్స్ అందరూ చాలా హ్యాపీ. మొత్తం ఇన్స్టిట్యూషన్ మేనేజ్మెంట్ సపోర్ట్ అంతా లేకపోతే ఇదంతా జరిగేది కాదు. సో I'm small to suggest, but better choosing the colleges which are outside. Prefer the college which is near to you. Aditya is the best choice actually. You don't need to search outside. Everything is available within the college. The culture and climate of our school is the key determinants of its success. Aditya creates an environment in which students feel safe, supported and motivated to learn. All members of the school community demonstrate respect, fairness, kindness in their interactions, building healthy relationships, then thereby creates a positive learning environment. Facilities what we provide significantly enhance the quality of education. Classrooms, the heart of learning. Our class
arranged with comfortable seating, adequate lighting, proper ventilation, which ensures positive learning environment. Library, a gateway to knowledge. Our libraries serve as a hub for information, offering a vast collection of books to enrich the knowledge of students. Computer lab. Our lab is a comfortable workstation furnished with well-designed furniture, ensures students to sit comfortably. Adequate number of computers are designed with a wide range of educational software tailored to different e-concepts and help students explore topics more deeply to become